రూపాయలో, రూ. 18 సిగరెట్ పెట్టగలం. గవర్నమెంట్ అంతేగాని మీకు ఏందంటే నచ్చినంత రేట్ రెవెన్యూ పెడితే మేము ఎలాగన్నా పెంచడానికే గానీ తీసుకునే హెల్త్ ఖరాబయితది, మనుషులు మా హెల్త్ ఖరాబయితరు, ఖరాబయితే మేమది టొబాకోతోని మా సచ్చిపోతారు పర్సనల్ కదన్నా! అనుకుంటూ అది మేము ఉంటారు గానీ, చూసుకుంటాం. రెవెన్యూ పెంచడానికే గానీ, అది మా అది పర్సనల్. ఏమి మీరేమో మీకు రూల్స్ నచ్చినంత పెట్టడం రేట్లు పెడితే అవన్నీ ఎలా అన్నా వాళ్ళది అవుతది చెప్పండి? ఒక కొన్ని మాస్టర్ మైండ్ షాపులలో రూ. 2, అనుకోండి. రూ. 1 పెంచేశారు ఆల్రెడీ. ఇక కస్టమర్‌కి ఏదైనా ఇబ్బంది. పెంచండి, పబ్లిక్ ఏమన్నా మాత్రం ఇబ్బంది అలాగే మానదు. గానీ 4 రోజులు సేల్ తగ్గుతది సిగరెట్ గానీ, లేకుండా దాని తర్వాత మళ్ళా ఒక కామన్ ఉండలేరు అయితది. మన కొంతమంది. సేల్ మనకు మన మా కొంతమందికి సేలే అయితది. బాత్రూమ్ 4 రోజులు సిగరెట్ తాగు తాగితేనే తాగుదంటారు బాత్రూమ్ అంతేగాని వస్తది. ఏమి ఇబ్బంది ఏం లేదు. కొంతమందికేమో మళ్ళా మా సేల్ మాకే మార్నింగ్ ఉంటది. 4, లేషంగానే 5 రోజులు ఇబ్బంది సిగరెట్ పడతాం కొట్టాలా, దానికేం లేదు. కొంతమందికేమో హ్మ్. తినంగానే సిగరెట్ కానీ కొట్టాలా, పెంచొద్దు. లంచ్ కానీ చాలా చేసంగానే కొట్టాలా ఈసారి అయితే చాలా టూ సిగరెట్. మచ్ వేస్తారట. చాలా మందికి హ్యాబిట్ ఉండదు. 40% కొంచెం వేస్తారు. బైక్ ఇప్పుడు అట్లా లేదు ఆపంగానే గానీ సిగరెట్ ఈసారి కొట్టాలా. చాలా ఇట్లా చాలా పెంచుతారని మంది విన్నాం. ఉన్నారు. కానీ ఇంకా ఇట్లాంటోళ్ళు ఎట్లా ఇన్ఫర్మేషన్ ఆపుతారు రాలే మాకు. చెప్పండి మీరు? టొబాకో అవన్నీ చెప్తున్నారు హెల్త్ ఖరాబ్. ఏమో కస్టమర్స్‌కి ఇంకా హెల్త్ తెలవదు గానీ ఖరాబ్ అయితే రూ. 1 వాళ్ళదే ఇచ్చేస్తారు ఖరాబ్ అంతే. అయితది గానీ రేపు మీదేం ఎంఆర్‌పీ ఖరాబ్ కాదు కదా! ధరలొచ్చినాక మీదైతే తెలుస్తది రెవెన్యూ వాళ్ళకి గూడా. వస్తుంది. కానీ గవర్నమెంట్ అనేది చూసి మీరు పెంచాలి గానీ అంత టూ ప్రాఫిట్‌లో మచ్‌గా ఉంటారు. పెంచితే వాళ్ళెందుకు గూడా ప్రాఫిట్‌లో కష్టమే ఉంటారు? పాపం వాళ్ళకి. ఇక ఇదే